ఎర్ర సత్యమన్న రావా, ఒకసారి కదలి రావా, మళ్ళీ రావా. ఎర్ర సత్యం ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. ఇంటి పేరు మరాఠా, అమ్మ నాన్న పెట్టిన పేరు సత్యనారాయణ, జనాలు పిలిచే పేరు సత్యమన్న, అందరూ ప్రేమగా పిలిచేది ఎర్ర సత్యమన్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర నాయకుల పెత్తానం కొనసాగుతున్న కాలంలో కరువు జిల్లా పాలమూరు పేరు చెప్తే వణికేలా చేసిన ఏకైక వీరుడు ఎర్ర సత్యమన్న అలియాస్ మరాఠా సత్యనారాయణ. ఇంతింత వటుడింత అన్నట్లుగా ఎర్ర సత్యమన్న ధన్వాడ నుండి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీడీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఎదిగాడు. ఏ కన్ను కుట్టిందో, ఏ కడుపు మండిందో, ఏ కుళ్ళు కుతంత్రం నడిచిందో బడుగు బలహీన వర్గాల వీరుడు నేల కొరిగాడు. అన్న వస్తున్నాడంటే అన్నం తినేది వదిలేసి, ఆలి పిల్లలను వదిలేసి, అన్న అడుగులో అడుగేసి నడిచిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. అన్నా, నువ్వు చనిపోయి 28 ఏళ్ళు గడుస్తా ఉన్నా ఇప్పటికీ నీ యాదులో మేమున్నాం. నువ్వు వస్తావని నీకై ఎదురు చూస్తున్నామన్నా. నీ పేరు చెప్పుకొని నువ్వు ఇచ్చిన కాగితం మీద ఎదిగినోళ్ళు ఇప్పుడు నీ కులాన్ని, నీ బడుగు బలహీన వర్గాలని తొక్కుతున్నారన్నా. రావా, ఒకసారి రావా, కదలి రావా, మళ్ళీ మా కోసము రావా. కొందరి చేతుల్లో బందీలై అనగారిపోతున్న వాళ్ళ ఆశలో ఊపిరిపోసిన ప్రాణాలను పెంచి పెద్దగా చేసి నువ్వు మా అందరి మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమన్నా. నువ్వు ఉండుంటే మా బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఇంకోలా ఉండేదన్నా. మరాఠా సత్యనారాయణ తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎర్ర సత్యం అలియాస్ మరాఠా సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి టీడీపీ పార్టీ తరపున 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నర్సప్పపై 53,770 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యాడు. ఎర్ర సత్యమన్న 1996 ఆగస్టు 12న జడ్చర్ల నియోజకవర్గంలోని పాత బజార్లో గల పాఠశాల దగ్గర జి మాధవరెడ్డి అనే మాజీ పోలీస్ కానిస్టేబుల్ కాల్చి చంపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అన్నా రావా, ఎర్ర సత్యమన్నే బతికినుంటే, ఇంతకాలం జీవించి ఉండుంటే తప్పకుండా మా మూదిరాజుల సంగతి, మా బీసీల సంగతి, మా ఎస్సీ ఎస్టీ దళిత వర్గాల సంగతి ఇంకోలా ఉండేది. సాధించుకున్న తెలంగాణలో మూదిరాజులు ఏమైపోయారో తెలుసా అన్న? మా ఓట్లతో గెలిచి మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారు. శాసించాల్సిన మేము యాచించాల్సిన స్థితికి ఎందుకు వచ్చామో అర్థం కావట్లేదు. నీలాంటి వాళ్ళని దూరం చేసుకొని నేడు మేము జీవచ్ఛవాల్లా బతుకుతా ఉన్నామన్నా. ఒక కులవృత్తి అంటూ లేకుండా దీనస్థితిలో ఉన్నామన్నా. ప్రతి కులానికి ఒక కులవృత్తి ఉంది, మూదిరాజులకే కులవృత్తి లేదు. కులవృత్తి లేని మేము అటు ఓసీలు కాకుండా ఇటు బీసీలు కాకుండా మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాం. నీలాంటి నాయకుడు ఉండుంటే మేము ఇంకా ఎంతో ఎదిగేవాళ్ళమన్నా. రావా, మా కోసం రావా, దివి నుంచి భూమికి దిగి రావా. ఎర్ర సత్యమన్నకు న్యూసెట్ జడ్చర్ల JCL న్యూస్ టీవీ నుండి ఇదే మా నివాళి. అందుకో మా నివాళి, ఆశీర్వదించన్నా మమ్మల్ని.